ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘానికి యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈనాటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు దేవుడి సన్నిధికి రావటం మీకు మీ కుటుంబీకులకు చాలా మంచిది. మీరు మీ పిల్లలు దేవుడి దీవుల్లో కొనసాగాలి అంటే మీరు మాత్రము దేవుడి దగ్గర వేడుకుంటూనే ఉండాలి. దేవుడి దగ్గర ఎల్లప్పుడూ కన్నీరు కారుస్తూనే ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే ఇది జీవితకాలపు మనము పాటించవలసినటువంటి సిద్ధాంతం. ఇది కేవలం కొన్ని నెలలకు స్టెపులేటెడ్ టైం అంటే పీరియడ్ కొద్ది కాలానికి సంబంధించింది కాదు. ఇది పరిమితమైంది కాదు. ఇది మనము ఆయనతో సహవాసము మన జీవితాంతము చేయాలి. ఎందుకంటే జీవిత అంతము తర్వాత కూడా ఆయనతో మనం ఏం చేయాలి? ఏం చేయబోతున్నాము? జీవించబోతున్నాం. ఇక్కడ మరణం తర్వాత మరలా జీవము మన కొరకు ఓపెన్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా ఈ శరీరపరమైనటువంటి మరణము ఎండ కాదు, అంటే అది అంతము కాదు. అది ఈ లోకంలో బతకడానికి అంతమే కానీ పరలోకములో యేసుతో జీవించడానికి మాత్రము అంతము కాదు, అది ఆరంభం. హల్లెలూయా. కాబట్టి ఆయనతో అక్కడ జీవించాలి అంటే ముందు ఇక్కడ మనము సరిగ్గా ఆయనతో జీవించటము నేర్చుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనమందరం కూడా దేవుని పరిశుద్ధ గ్రంథములో 2 సమూయేలు అనగా 2వ సమూయేలు గ్రంథము 2nd చాప్టర్ 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. 2వ సమూయేలు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు వినండి. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీరాలగు మరి అహినోయము మరి కర్మేలీయుడగు నాబాలు భార్య అయినటువంటి అబీగయిలను తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురం ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇది జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత అనేది చాలామందికి గబుక్కుని వెంటనే దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతిరోజు మీలో చాలామంది వాక్యం చదవరు. వాక్యానికి దీనికి ముందు ఏం జరిగింది, దీని తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఆ కాన్సెప్ట్ తెలియదు. కాబట్టి ఇది జరిగిన తర్వాత అంటే సౌలు చనిపోయిన తర్వాత. దావీదుకు ముందు రాజు ఎవరు? ఇశ్రాయేళ్లకు సౌలు కుటుంబం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. సౌలు కుటుంబము, సౌలు కుమారులు అందరూ కూడా చనిపోయారు. ఇది జరిగిన తర్వాత, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత జనరల్గా ఇంకొక రాజు ఎన్నుకోబడతాడు. ఒక రాజు చనిపోయాడు కదా, మరి దేశానికి ఎవరు కావాలా? రాజు. ప్రజలందరూ ఎవరిని కోరుకుంటారు? రాజుని కోరుకుంటారు. కాబట్టి రాజు ఎన్నిక అయ్యేటటువంటి సమయం మంచిది. మరి పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, నెక్స్ట్ లైన్లో మొదటిగా ప్రిఫరెన్స్లో ఎవరున్నారంటే దావీదు గారే ఉన్నారు. ఒక రాజు చనిపోయాడు. దేవుడి చేత అభిషేకించబడినటువంటి రాజు అయినటువంటి సౌలు చనిపోయాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, దేవుని మాటకు లోబడక, దేవుడు చెయ్యమన్న పని సరిగ్గా చెయ్యక. ఇది జరిగిన తర్వాత అనే పదాన్ని మనము విపులీకరించుకుని మనం లోపలికి వెళ్తే డీప్గా చాలా లోతైన విషయాలను కూడా మనం గమనించవచ్చు. అది సెపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది జరిగిన తర్వాత అంటే ఏమి జరిగింది? దేవుడి చేత అభిషేకించబడినటువంటి రాజు చనిపోయాడు. ఏ వ్యక్తినైతే దేవుడు కోరుకుని ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలి
అని ఒక బాగా లో కేటగిరీ బెన్యామీన్ వంశస్థుడైనటువంటి సౌలుని దేవుడు రాజుగా పెట్టుకున్నాడు. కానీ ఆ వ్యక్తి దేవుడు ఆలోచన మట్టుకు దేవుని యొక్క క్రియల్ని ఫుల్ఫిల్ చేయలేదు. దేవుని యొక్క కార్యక్రమాల్ని అతడు సంపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది అనే విషయం కూడా దీంట్లో మనకు వస్తుంది. కేవలం సౌలు విషయంలోనే కాదు, మన జీవితాలలో మన పర్సనల్ లైఫ్స్లో కూడా దేవుడికి ఒక ఆలోచన, ఒక చిత్తం ఉంటుంది. చిత్తం ఉన్నది. ఆ చిత్తము మనము నెరవేర్చడానికే కృషి చేయాలి. ఆ చిత్తాన్ని మనము జరిగించడానికి శ్రమించాలి, కష్టపడాలి. అంతేగాని లోకంలో బతకడానికి అనేక మందిని శరీరపరమైనటువంటి మరి జీవితాలతో వారు అనేక సంవత్సరాలు బతికేలాగా మనం కష్టపడటం కాదు. ఒకవేళ మనం కష్టపడినంత మాత్రాన అన్నీ సరిగ్గా జరుగుతాయంటే అవి జరగవు. కాళ్ళు పారాని ఆరకుండానే అదే ట్రాక్టర్ మీద, అదే వ్యాన్ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు అక్కడికక్కడే చనిపోయిన వారు అనేక మంది నాకు తెలుసు. ప్రియులారా, ఈ సాయంకాలం మనం నేర్చుకునే పాఠంలో ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఒక సిటీలో ఒక వ్యక్తిని మధ్యకాలంలో నేను కలిసినప్పుడు ఆ పెద్ద షాపులో ఆయన యేసుప్రభు ఫోటో, మరి నిజంగా చాలా క్యాలెండర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు అయ్యా మీరు దేవుడు నమ్ముకున్నారంటే, అవునండి సార్ నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పాడు. చాలా సంతోషం సార్ అని చెప్పాను. అయితే మీరు అడగకపోయినా నేను ఒక సాక్ష్యం మీతో, మరి మీరు ఇంత విషయాలు మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా నా సాక్ష్యాన్ని మీతో చెప్తానని అతను చెప్పడం ప్రారంభించాడు. అతడు సాక్ష్యం చెప్పినప్పుడు ఒళ్ళు గగురు పొడిచింది నాకే. ఎందుకంటే అతడు ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తి. అతడు ఆల్రెడీ చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు మళ్ళా తిరిగి ముట్టి స్వస్థపరిచి బతికించాడు. ఇది నా గురించి నేను చెప్తున్నటువంటి దొంగ సాక్ష్యం కాదు. వేరే వాళ్ళ గురించి చెప్పవలసిన ఆవశ్యకత నాకు అసలు లేనే లేదు. అతని పేరు రాజశేఖర్ గారు. సరే, ఏం జరిగింది అని మనం చూసినప్పుడు అతడు క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. మంచి భయభక్తులతో కలిగిన వాడే. కుటుంబం అంతా కూడా మరి దేవుణ్ణి మరి ఎరిగినటువంటి కుటుంబమే. కానీ ఏం జరిగిందంటే, తను స్నేహితుడు ఒక వ్యక్తి తన కుమార్తె మ్యారేజ్ జరుగుతుందని అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి అతడు అన్ని కార్యక్రమాలు అక్కడ జరపడం చేశాడట. దీంట్లో తప్పేముంది, ఇది చేసినంత మాత్రాన ఏమైపోతుంది అని ఒక బలహీనమైనటువంటి అపోహ ఆలోచన అతను కలిగి ఉన్నాడు. మీరు మనం మర్చిపోకూడదు ఏంటంటే మన క్రియల చొప్పున దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏమి చేస్తామో దానికి క్రియా రూపమైనటువంటి తిరిగి రిప్లై, జవాబు, ఆన్సర్, రిజల్ట్, ఫలితం ఉంటుందని విషయం మర్చిపోకూడదు. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంటుంది. మంచి అంటే దేవుడి దృష్టిలో మంచి, అది దేవుడికి అనుకూలమైనది అయి ఉండాలి. దేవుడికి వ్యతిరేకమైనది చేస్తే దేవుని యొక్క ఉగ్రత తప్పనిసరిగా ఎవరైనా, అతడు అప్పటికే చాలా గొప్ప డబ్బు సంపాదించేశాడు, కొన్ని కోట్లు సంపాదించాడు. విషయం ఏంటంటే ఇతడు ఇంక ఇలాగ చావు బతుకుల మధ్యలోకి వచ్చేసినప్పుడు కుటుంబస్తులందరూ తెలియక మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎలాంటి మంత్రగాళ్ళు అంటే కేరళ నుండి, కర్ణాటక నుండి, ఒరిస్సా నుండి ఒక మనిషి ఒక రోజు ఇక్కడికి వస్తే అతనికి 2 లక్షలు ఇవ్వాలి. అలాగ 30 రోజుల వరకు దగ్గరగా అనేక మందిని పోషించారు. మొత్తం డబ్బంతా అయిపోయింది. పైగా ఇతనికి తెలియకుండానే అప్పులు చేసినా కూడా ఇతనిలో స్పృహ రాలేదు, ఇతనిలో మాట రావడం లేదు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, మంత్రగాళ్ళు మంత్రిస్తున్నారు, ఏ కార్యము జరగలేదు. ఇది ఆయన చెప్పిన మాటే. నేను ఆయనకే మళ్ళీ తిరిగి ఈ యొక్క సాక్ష్యాన్ని పంపిస్తాను. ఆయన నెంబర్ కూడా మీకు ఇవ్వమంటే నేను ఇస్తాను. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీ చెప్పు తీసి నన్ను కొట్టచ్చు.
నేను నిజమైనటువంటి మాట చెప్తున్నాను. నేను చెప్పిన మాటల్లో నేను చెప్పు తీస్తే నేను తప్పుగా నేను తప్పుడు సాక్ష్యాలు చెప్తే మీ చెప్పు తీసి నన్ను కొట్టచ్చు. నేను ఏమి కూడా అనుకోను. ఎందుకు ఈ మాటలో నేను చెప్తున్నానంటే అండి, ఇది ఎంత నిజమైన సాక్ష్యం. అలాంటి సమయాలలో ఇతడు చనిపోతాడు, తీసుకెళ్ళిపోమని డాక్టర్లు చెప్పారట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంత్రగాళ్ళు 2-3 ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఏవేవో చేస్తున్నారట, కానీ ఏమీ జరుగుతులేదు, ఉలుకు పలుకు లేదు. చివరికి మీలాంటి ఒక వ్యక్తిని తీసుకొస్తానండి అని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి చేత అక్కడ ప్రార్థన చేసినప్పుడు, అప్పటి వరకు క్రైస్తవులే, అప్పటి వరకు మంచి ప్రార్థనా పరులే, కుటుంబం అంతా దేవుని తెలుసుకున్న కుటుంబమే, కానీ సడన్గా కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో వారు దేవుణ్ణి మర్చిపోయారు. అంతేకాకుండా వారు తమ తప్పును ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే, మన మీదకు వచ్చినటువంటి శోధనకి గల కారణాన్ని ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి, మనం రికగ్నైజ్ చేయాలి. ఇలా ఎందుకు నా కుటుంబం మీద వేదన పడుతుంది, యూ షుడ్ ఐడెంటిఫై ఇట్. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మీరు ఏదో కడుపులో నొప్పి వస్తుందనో లేకపోతే గుండెలో నొప్పి వస్తుందనో, డాక్టర్ గారు ముందు ఏం చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. ఎందుకు ఈ గుండె నొప్పి ఎందుకు వస్తుంది, గ్యాస్ట్రిక్ వలన, లేకపోతే గుండెలో ప్రాబ్లం, గుండెలో హోల్స్ ఉండటం వలన, లేకపోతే గుండె ఎన్లార్జ్ అయిందా, లేకపోతే బ్లాక్ ఏమైనా వచ్చాయా, ఇవన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టులు చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు. ఇది ఐడెంటిఫై చేస్తారనమాట. అన్నీ చూసి ఒక కొలిక్కి వచ్చి, అమ్మ నీకు ఒక బ్లాక్ ఏర్పడింది, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, మరి నీకు ఆపరేషన్ చేయాలని లేకపోతే మరొకటి చేయాలని చెప్తారు. ఇంత మాటలు ఎందుకు చెప్తున్నానంటే అండి, మన మీద ఉన్నటువంటి ఉగ్రతను మనం ఐడెంటిఫై చేసి దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం ప్రారంభించాలి. ఇది జరిగిన తర్వాత అనే మాటలో ఇన్ని ఉన్నాయి విశేషాలు. ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి ఆయన వచ్చి, మరి ఆవిడ వచ్చి ఒక లేడీ అనమాట, మీలాంటి ఒక భక్తురాలు అనమాట. ఆవిడ సంఘంలో ఎంతో బలంగా ఉంటుంది, ఇప్పటికీ కూడా సంఘంలో విశ్వాసిగానే ఉంది. ఆవిడ ఎంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఒక విశ్వాసే, సాధారణమైన విశ్వాసే. ఆవిడ వచ్చి అలా ప్రార్థన చేయగా నీళ్ళు కావాలని, భోజనం కావాలని, సాయంకాలం లేచిపోవడం, మంత్రగాళ్ళు అందరం బయటికి గెంటేయండి, వీళ్ళందరూ ఎందుకు వచ్చారని ఇతడు ఒక కోమాలోంచి బయటికి రావటము, సాయంకాలం వరకు అతడు కుర్చీలో కూర్చోవడం, తర్వాత భోజనం చేసి సోఫాలో కూర్చోవడం, ఇలాంటి పనులన్నీ అతడు చేయగలుగుతున్నాడు అంటే కారణము ప్రార్థన. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ సమయంలో ఆ మంత్రగాలట ఆవిడ దగ్గరకు వచ్చి అన్నారట, నువ్వెవరు అమ్మ ప్రార్థన చేస్తున్నావు, మాకే మరి మేము చేస్తున్నాం, 4 రోజుల నుంచి చేస్తున్నప్పుడు మాకే ఎటువంటి రిప్రయలాలు, నువ్వెవరు అంటే ఆవిడలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి నేను యేసు ప్రభువుని చెప్పడం జరిగిందట. ఈ మాట ఆ వ్యక్తి, ఆవిడ అలా అనగానే మొత్తం అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా, ఆడ మగ పెద్ద చిన్న అందరూ కూడా గడగడ మనం వణికిపోయారట. ఆ మాట అనగానే అతనిలో చేతిలో స్పర్శ రావటం, వణుకు రావటం, మనిషి లేవడం జరిగిపోయింది. నేను యేసు ప్రభువును, ఇతడు చేసిన తప్పుకు ఇతడు ప్రతిఫలం పొందుతున్నాడు అని చెప్పినప్పుడు అతడు వెంటనే తన తప్పును ఆయన రికగ్నైజ్ చేసుకుని ఈ రోజున మరలా తన సాధారణమైన జీవితంలోకి రాగలిగారంటే కారణము దేవుడు చేసిన మహత్యం. ఇది జరిగిన తర్వాత అనేటువంటి మాటలో ఎన్ని విశేషాలు మనకు కనబడుతున్నాయి. ఇతడు అనగా దావీదు రాజు అవుతున్నాడు అనమాట. అతడు రాజుగా ఇతన్ని అభిషేకించబోతున్నారు అక్కడ ప్రజలందరూ కూడా. ఇక త్వరితంలో అప్పుడు ఏం జరిగిందట, యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ మాట నేను ఎందుకు దృష్టి పెడుతున్నానంటే, కొద్ది నిమిషాలలో కొద్ది గంటల్లో ఇతడు రాజు అవుతున్నాడు. సాధారణంగా ఒక వివాహ సమయంలో కానీ, లేకపోతే మరణ సమయంలో కానీ, లేకపోతే రాజుగా, లేకపోతే గొప్ప వ్యక్తిగా ఇంక మనం కొద్ది నిమిషాలు అవుతున్నాం అనగా మనం ఎవరిని లెక్క చేయం, అన్నిటిని మర్చిపోతాం, అన్నిటినీ విడిచిపెట్టేస్తాం, ఇంక దేన్ని పట్టించుకోం, ఇంకా వాళ్ళంతా వీళ్ళంతా అంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, యోధా పట్టణములోనికి నేను పోదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. హల్లెలూయా. అంటే ఇంకా నేను రాజయ్యా అవ్వబోతున్న తరుణంలో కూడా దావీదు దేవుడి యొద్ద విచారణ చేయటం, దావీదు అనేటువంటి ఆ దైవజనుడు
దేవుడి దగ్గర ఎంక్వైరీ చేయటం అనేది అతడు విడిచిపెట్టలేదు. ఈ ఈ యొక్క స్వభావము ప్రతి క్రైస్తవురాల్లో రావాలి, ప్రతి విశ్వాసులో రావాలి. ఎంక్వైరీ చేయాలి. ఎవరిని? దేవుణ్ణి. ఎంక్వైరీ అంటే విచారణ చేయాలి. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, అక్కడికి వెళ్ళొచ్చా, అక్కడికి వెళ్ళకూడదా, నేను ఏం మాట్లాడాలి, నేను ఏమి తినాలి. ఇది హయ్యెస్ట్ క్రిస్టియన్ వాల్యూ అన్నమాట. ఇది చాలా డీప్గా ఉన్నవారు మాత్రమే దీన్ని పాటించడం నేను గమనించాను. అందుకనే చాలామంది సాక్ష్యాలలో, మరి ఉదాహరణకి ఎన్ డానియల్ గారి సాక్ష్యం మీకు చాలాసార్లు చెప్పాను. గొప్ప దైవజనుడైన ఆయన నేను ఏ బట్టలు వేసుకోవాలి అని అడిగేవాడట, నేను ఏం కూర తినాలి అని అడిగేవాడట దేవుణ్ణి. నేను ఈ 2 కర్చీఫ్లో ఒక కర్చీఫ్ ఎవరికైనా పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నాను, ఏ కర్చీఫ్ ఇవ్వనని ఆయన దేవుడి దగ్గర విచారణ చేయటం జరుగుతూ ఉండేదట. ఈ సాయంకాలము మనమంతా లోతైనటువంటి అనుభవానికి వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు లోతుగా దేవుడితో మాట్లాడటం ప్రారంభిస్తే దేవుడు మీతో లోతుగా మాట్లాడతాడు. ఇప్పుడు ఇంత తగ్గింపు కలిగి దేవుని అడుగుతున్నాడు కాబట్టి యెహోవా విచారణ చేయగా పోవచ్చును అని యెహోవా అతనికి సెలవిచ్చాను. ఎప్పుడైనా మీకు దేవుడు సెలవిచ్చాడా? ఎప్పుడైనా మీరు మీ యొక్క ఆశతో మీరు అడుగుతున్న ప్రశ్నలకు మీకు జవాబు దొరికిందా? దొరకలేదు. 100కు 100% మీరు అలాంటి ఆన్సర్ మీరు పొందలేదు. గల కారణం ఏంటంటే మీరు దావీదులాగా ఎంక్వైరీ చేయటం మీ దగ్గర లేదు. ప్రతి విషయంలో ఏదో అప్పటికప్పుడు మనం జీవించాలి, అప్పటికప్పుడు కార్యం జరిగిపోవాలి, అప్పటికప్పుడు క్రియ జరిగిపోవాలి అని అప్పటికప్పుడే చూసుకుంటున్నాం. కానీ భవిష్యత్తు జీవితంలో దీని ద్వారా ఏమి ఉగ్రత మన మీదకు వస్తుంది? ఇలా చేయటం వల్ల నేను దేవుడిని ఇంప్రెస్ చేయగలనా? నేను అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుడు ఇంప్రెస్ అవుతాడా? నేను ఎలాంటి మాట మాట్లాడడం వల్ల, కాని మాట మాట్లాడడం వల్ల, అందరితో పాటు సరదాగా బూతులు మాట్లాడడం వల్ల, నీ అమ్మ నాయమ్మ అనడం ద్వారా దేవుడు మహింపరచబడతాడా? ఉదాహరణకి ఇలాంటి మాట అంటున్నానని కాదు. చాలామంది ఒక విశ్వాసులు కూడా కొంతమంది అందరూ ఒకసాట ఏకమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అది ఇలాంటిది, అది అలాంటిది, దానికి పడదు, మనకే పడదని, లేకపోతే ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. ఆ మాటల ద్వారా దేవుడు మహింపరచబడతాడా? నీ మాటలు నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి కదా. నీ మాటల ద్వారా దేవుడు మహింపరచబడాలి కదా. నువ్వు కాని మాట పలకడం ద్వారా దేవుడు రేపొద్దున నిన్ను ప్రశ్న అడగడానికి అవకాశం 100కు 100% ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 100కు 100